ప్రజలండి మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడు మరణించుట నాకు సంతోషమా, నాకెంత మాత్రము సంతోషం కలుగునా అంటున్నాడు. అంటే దుష్టుల యొక్క జీవితాలలో వారు మరణానికి పాత్రులవ్వడానికి, ఆ మరణం చుట దేవునికి ఇష్టం లేని స్థితి. ఎందుకంటే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. కింద 32వ వచనం కూడా చదువుకుంటే అక్కడ ఉంటున్న మాట, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. దుష్టుడు మరణించుట సంతోషం లేదంటున్నాడు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదంటున్నాడు. ఇక్కడ ఈ రెండు మాటల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడు మరణం నొందువాడు అనే పరిస్థితి ఎక్కడ కలుగుతున్నాయి, ఏ జీవితాల్లో ఏ స్థితులను బట్టి నడిపించబడుతున్నాయి. దుష్టుడు అంటే తమ జీవితాల్లో చేస్తున్న అనేకమైన దుష్టక్రియల చేత అనేక మందిని, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తులైన పౌలుగా మార్చబడిన వ్యక్తి ముందుగా మొదటి తన జీవితంలో సౌలుగా నడిపించబడుతున్న స్థితి. ఇతని జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఒక దుష్టుడుగా మార్చబడిన వ్యక్తి. అనేక పర్యాయాలు అనేక ప్రాంతాలలో క్రైస్తవులని హింసించిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇక్కడ అంటున్నమాట, దుష్టుడు మరణం నొందుట నాకెంత మాత్రం సంతోషం కలుగునా, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. ఇక్కడ నడిపించబడుతున్న వ్యక్తి ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితం. ఈ యొక్క వ్యక్తి అనేక మందికి హానికరుడుగాను, అనేక మంది జీవితాల్లో ఆటంకపరిచిన వ్యక్తి. క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఏ ప్రాంతాల్లో ఈ యొక్క ఆరాధనలు జరుగుతున్నా క్రైస్తవులని అనేక పర్యాలు అనేక మందిని ఈ యొక్క వ్యక్తి హింసించిన వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క సౌలు గారు. ఈ సౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ సౌలు గారి యొక్క జీవితంలో ఒక స్టీఫెన్ అనే వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తిని చంపే వారిలో కూడా ఈ యొక్క వ్యక్తి సమ్మతించాడు. ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో ఒక మాట అంటాడు, మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు. ఏమంటాడంటే, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక. ఇతడు ఏం చేస్తున్నాడంటే, దుష్టుల యొక్క ఆలోచనల చొప్పులో వారితోనే సమ్మతిస్తూ ఆ వ్యక్తి నడిపించబడుతున్నాడు. ఇక్కడ కింద ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నాకు సంతోషం లేదంటున్నాడు. ఇక్కడ మరణం నొందిన వాడు ఎవరు, ఏ స్థితిలో నడిపించబడిన వ్యక్తి అంటే మనకు తెలిసిన వ్యక్తి. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి హిజ్కియా గారి యొక్క జీవితం. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతని జీవితంలో దేవుని యొక్క వాక్కులు అతనికి బయలుపరచబడుతున్నాయి. ఇక్కడ అంటున్నమాట, వాని ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. ఇక్కడ సౌలు గారి యొక్క జీవితమేమో దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకొని తన యొక్క జీవితాన్ని మరణానికి దగ్గరగా తీసుకెళ్తూ ఉన్నాడు.
తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావని ఆ యొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతని జీవితంలో ఆ ప్రాంతంలో 3 దినాలు కళ్ళు లేక, ఆ ప్రాంతంలో ఆహారం లేక అతడు ఆ ప్రదేశంలో చచ్చిన స్థితిలో నడిపించబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి మొరపెడుతూ ఉన్నాడు, మొరను ఆలకించిన దేవుడు ఆ ప్రాంతంలో అననీయ అనే ఒక సేవకుని పంపిస్తున్నాడు. సేవకుడు ఆ ప్రాంతంలో అంటున్నాడు, ఆ యొక్క సేవకుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నీవు పోయి ప్రార్థన చేయి అని చెప్పి ఆ ప్రాంతానికి పొమ్మంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెబుతున్నాడో అప్పుడు అననీయ గారు ఆ యొక్క సేవకుడు అంటున్నాడు, అయ్యా, ఈ వ్యక్తి అనేక మందిని హింసించిన వ్యక్తి అయ్యా. ఈ వ్యక్తి అనేక మందికి ఈ యొక్క ఆటంకపరిచిన వ్యక్తి, దుష్టుని యొక్క చొప్పున ఆలోచన చొప్పున నడిపించబడిన వ్యక్తి. ఈ వ్యక్తి ఇతడు దుష్టుడయ అనేక మందిని ఆ యొక్క స్థితిని బట్టి నడిపించాడయా అని చెబుతున్నాడు. నేను ఆ వ్యక్తిని ఎన్నుకున్న సాధనంగా ఏర్పరచుకుంటున్నాను. ఇక్కడ చాలా జ్ఞాపకం చేసుకుంటే, దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రం సంతోషము కలగదు, వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి స్థితిని బట్టి, ఈ వ్యక్తి మరణానికి దగ్గర కావాల్సిన వ్యక్తి, మరణానికి పాత్రుడైన వ్యక్తి, ఇతని యొక్క స్థితిని బట్టి ఇతడు అంటున్న మాటల్లో మనం గుర్తు చేసుకుంటే, ఈ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట, 12వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుంటే, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక దేవుడు నన్ను కనికరపడి తిని అని చెబుతున్నాను. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, దుష్టుని యొక్క చొప్పున, ఆ దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవద్దు. మన యొక్క స్థితి, మన జీవితాలలో ఇచ్చిన మార్గము, మన జీవితాల్లో సరైన మార్గంలో నడిపించబడాలి. ఇక్కడ ఈ రెండో వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మరణం నొందువాడు మరణం నొందుతా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అక్కడ హిజ్కియా యొక్క జీవితంలో అతడితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సేవకులు పంపించి, నువ్వు పలానా ప్రాంతాల్లో వెళ్ళు, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో మీరు మాట్లాడు, నువ్వు ఇక మరణమవుతున్నావు, నీకు ఇక నీ స్థితిని బట్టి ఇంక ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. ఇల్లు చక్కబెట్టుకోబంటే ఈ అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మరణానికి పాత్రుడవుతున్నవాడు. ఇక్కడ అంటున్నమాట, పైన ఉన్నమాట దుష్టుడు మరణము నొందుట, ఈ కింద ఉన్నమాట మరణము నొందువాడు మరణము నొందుట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి మరణానికి పాత్రుడైన వ్యక్తి ఈ యొక్క హిజ్కియా యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతని స్థితి మొదట దేవుని సన్నిధిలో నడిపించబడి తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి. కానీ ఇతని యొక్క జీవితంలో ఎప్పుడైతే హృదయంలో గర్వించిన వాడై తన హృదయ గర్వము చేత తన యొక్క స్థితిలో దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే, ఇక్కడ కొన్ని మాటలు మనం గుర్తు చేసుకున్నాం. ఇక్కడ అన్న మాట ఏమిటంటే, మనం 24వ వచనంలో చదువుకుంటే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అంటే ఇతడు బ్రతుకుటానికి అర్హత పొందినవాడు కాదు. నీతిని విడిచిపెట్టి పాపము చేసి తన జీవితంలో హేయక్రియల ప్రకారం జరిగించిన దాన్ని బట్టి బ్రతకటానికి అవకాశం లేని స్థితిలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు మరణమవుచున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అంటే అతడు ఆత్మానుసారంగా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి
ఇవి మన జీవితంలో ప్రవేశించలేవులే అని మనం అనుకోకూడదు. కానీ మనము చేసుకున్న ప్రవర్తనను బట్టి, మనం నడిపించబడిన మన యొక్క నడకలో అదంతా అది మన జీవితాలలో టాలీ అయి ఉంది. దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ చాలా జ్ఞాపకం చేసుకుంటే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేక్రియలన్నీ ప్రకారం జరిగించిన యెడల అతడు బ్రతుకునా. అతడు చేసిన నీతి కార్యాలన్నీ ఏమాత్రము జ్ఞాపకంలోకి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. కానీ ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మరణం పొందటానికి ఇతని జీవితంలో ఇతడు తన ప్రవర్తనను సరి చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నేను మొదటి స్థితిని నాకు జ్ఞాపకం చేస్తున్నావు. మొదటి జీవితాన్ని ఒకసారి నా కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. నీ సన్నిధిలో నేను సత్యముతో యథార్థ హృదయుడినై ఏ విధంగా నడుచుకున్నాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇది వేడుకుంటున్నాడో, అతనికి చెప్పిన ఒక సేవకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. నడిమి సేవకి వెళ్ళిపోయిన గాలే తనకి మరలా వాక్కు దయచేసి, నీవు మరలా ఆ విజికి వద్దకు వెళ్ళి చెప్పు, నీవు కన్నీరు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నానని చెప్పు. ఇంకను నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని నీకు ఇస్తున్నానని చెప్పమంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, మరణము నొందువాడు మరణం నొందుట బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. దుష్ట క్రియల చేత దుష్టుడు మరణము నొందుట చేత అతనికి ఎంత మాత్రం సంతోషం లేదు. ఇక్కడ ఈ యొక్క సేవకుడైన సౌలు గారి యొక్క జీవితంలో, ఈ సౌలు గారి యొక్క జీవితం పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే తన హృదయంలో మార్పు పొందిన దాన్ని బట్టి ఇతడు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇతని ద్వారా అనేకమైన అద్భుతాలను దేవుడు చేసుకున్నాడు. ఇతని స్థితిని బట్టి ఇతడు ఇశ్రాయేలు ప్రజల చేత, యూదుల చేతనే ఇతడు అనేక పర్యాలు దెబ్బలు తింటూ తన జీవితాన్ని నడిపించబడిన వ్యక్తి. అంటే దేవునిలో తర్వాత తన జీవితాన్ని నడిపించుకున్న దాన్ని బట్టి ఇతడు ఎంతగా తన త్యాగాన్ని చేసుకున్నాడంటే, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం కానీ చదువుకుంటే, ఇతని యొక్క త్యాగము దేవుని కొరకు ఎంతగా నిలబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన అయిన ఆపదలలోను, నా శరీరుల అయిన ఆపదలలోను, అన్ని జనుల వలన ఆపదలలోను, పట్టణంలో ఆపదలను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణుడై, ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక దుష్టుడిగా మార్చబడిన వ్యక్తి జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. దుష్టుడిగా తన జీవితాన్ని నడిపించబడిన వ్యక్తి జీవితంలో తన ప్రవర్తనను దిద్దుకున్న దాన్ని బట్టి ఇతను దేవునికి అనేక మంది యొక్క జీవితాల్లో ఒక ఆశ్చర్యకరమైన వాడిగా మార్చబడ్డాడు. అంతకుముందు జీవితం దుష్టుని యొక్క ఆలోచన చొప్పున ఇతడు సమ్మతించిన వాడిగా మార్చబడ్డాడు. అనేక మందిని హింసించిన వ్యక్తిగా, అనేక మందికి హానికరుడుగా, అనేక మందిని ఈ యొక్క వ్యక్తి చంపేవాడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దీని ప్రవర్తన సరిచేసుకుని తన జీవితంలో నడిపించబడ్డాడు, దేవుని కొరకు నిలబడిన వాడిగా మార్చబడ్డాడు. పౌరుషం గలవాడే దేవుని కొరకు నిలబడుతూ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వస్త్రహీనత వచ్చిన చలుతోనూ, జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసంతోనూ, చలి యొక్క దిగంబరంతోనూ ఇతని జీవితం నడిపించబడిన దేవుని సన్నిధిలోంచి అతడు తొలగిపోలేదు. ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినవి ఏమి? ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినను, అట్టివి ఏవైనను
దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేవు. ఇదని మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దుష్టుడు మరణం నొందుట ఆయనకి సంతోషం లేదు. మరణము నొందువాడు మరణం పొందుట ఆయనకి సంతోషం లేదు. వారి వారి ప్రవర్తనలు దిద్దుకొనిటే ఆయనకి సంతోషకరమైన స్థితి. ఆయన జీవితంలో మన యొక్క ప్రవర్తన సరి చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడుటే ఆయనకి సంతోషం. మనం జ్ఞాపకం చేసుకుంటే పూర్వస్థితి మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డామో తెలుసు కదా. మన యొక్క జీవితాల్లో మన యొక్క స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలోంచి నడిపించాడో, మనం ఎంతగా హానికరులో మోసపరిచిన వారమో, ఎలాంటి లోక ఆశల చేత దోషముల చేత మనం మన జీవితాల్లో నడిపించబడిన వ్యక్తులమే. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకొని మన యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో కూడా ఆ దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా మనము మన ప్రవర్తన దిద్దుకొని బట్టి దేవుడిలో మనల్ని నిలబెట్టుకున్నాడు కదా. ఈ యొక్క మరణం నొందకుండా ఎలా హిజ్కియాని కాపాడాడో అదే స్థితిలో మనల్ని కూడా కాపాడుతున్నాడు కదా. ఇక్కడ హిజ్కియా యొక్క జీవితంలో అక్కడ గుర్తు చేసుకుంటే అక్కడ అంటున్న మాట, ఇతని ద్వారా ఇతనికి ఒక 5 సంవత్సరాలు ఈ యొక్క 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది కాక, ఇతని ద్వారా అక్కడున్న ప్రాంతాన్ని, పట్టణాన్ని ఆషూరు రాజు చేతిలో పడకుండా దేవుడు కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇతడు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఈ వ్యక్తి కూడా మార్చబడ్డాడు. పట్టణమును, ఆ ప్రాంత ప్రజలను, అక్కడ ఉన్న వారందరిని కాపాడుతానని చెప్పిన దేవుడు. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క స్థితి ఏ విధంగా నడుస్తుంది. ఒకవేళ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నా నీలో ఎలాంటి దుష్క్రియలు ఉన్నాయేమో, ఏమనుకోవద్దు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మీతో కొంచెం గాయపరచబడిగా మాట్లాడుతున్నాను. మన జీవితాలలో మరణం నొందుట బట్టి మరణం నొందుట ఆయనకి సంతోషం లేదు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న బట్టి మన యొక్క జీవితాల ద్వారా కొన్ని జీవితాలు ఆధారపడడానికి కారణమైంది, కొన్ని జీవితాలు బాగుపడడానికి కారణమైంది. మనము దేవుని సన్నిధిలోనికి నడిపించబడ్డాం కనుక మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలోనికి మనము అనేక మంది రక్షించేవారుగా, ఇక్కడ అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో ఈ యొక్క అంతకుముందున్న సౌలు జీవితం వేరు. ఇప్పుడు అపోస్తులుగా మార్చబడ్డాడు కనుక తన జీవితంలో ఎంతగా తన స్థితిని నడిపించబడ్డాడు. ఎందుకంటే ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది మాట, మనము అంతకు ముందు జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాము, ఇప్పుడు మన జీవితం ఏ విధంగా నడిపించబడాలో. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఒక నూతనమైన స్వభావం ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము, ఒక నూతనమైన స్వభావం. మోసకరమైన జీవితం అంతకుముందు మునుపటి ప్రవర్తన విషయంలో చెడిపోయిన ప్రాచీన స్వభావం అంది. ఇది అనేక మందికి చిత్తులు పెట్టినది గాను, అనేక మందికి ఆటంకపరిచినది గాను ఉన్నది. కానీ ఇప్పుడు మన జీవితంలో నవీన స్వభావం ధరించిన వారమే, నూతన పరచబడిన వారమే. మన చిత్తావృత్తి యందు దేవుని యొక్క సన్నిధి నీతితోను యథార్థమైన భక్తి గలవారమే దేవుని పోలికగా సృష్టింపబడిన ఆయన నవీన స్వభావం మనం ధరించుకుందాం. ఎందుకంటే ఆయన పోలిక ఒక నూతనమైన పోలిక. ఆయన పోలిక మన కొరకు మన యొక్క పోలికగా మార్చబడి అతను నూతనమైన ఒక మార్గమును చూపించాడు కదా. ఆ నవీన స్వభావం ధరించుకుందాం. ఎందుకంటే మోసకరమైన ప్రాచీన స్వభావం వదులుకొని ఈ పరిస్థితిని బట్టి విడిపించబడిన దాన్ని బట్టి మన ద్వారా దేవుడు అనేకమైన అద్భుత ఆశ్చర్యకాలను జరిగించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము.
అందుకే దుష్టులు మరణం నొందుట నాకు సంతోషం లేదు, మరణం నొందువాడు మరణం నొందుట నాకు సంతోషం లేదు. దినమున మనతో మాట్లాడిన మాటలు బట్టి మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో ప్రతి ఒక్కరం ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతులైన స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మాతో మాట్లాడే మాటలు బట్టి స్తోత్రాలు అయ్యా. మా జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డా తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మరణం ముందు వాడు మరణం నొందుతున్నా నాకు సంతోషం లేదంటున్నా. దుష్టుల క్రియల చేత వాడు మరణం నొందుట నాకు సంతోషం లేదంటున్నా. మీ కృప చేత వాని ప్రవర్తన సరిదిద్దుకున్నటే సంతోషం అంటున్నా. మా జీవితాల్లో ఏదైనా ఉంటే నా తండ్రి మీరు తొలగించి మీ కృప చూపించండి అయ్యా. సౌలు వలె మా జీవితాన్ని మార్చి అయ్యా అపోస్తులైన పౌలుగా మార్చబడిన జీవితంగా మార్చినట్లుగా మాకు నా తండ్రి మీ సన్నిధిలో నిలబడే కృపను మాకు దయచేయండి. అలాగే తండ్రి హిజ్కియా వల్ల మా జీవితంలో కూడా మరణం నొందే పరిస్థితుల్లో మేము ఉన్నామని తండ్రి అయ్యా. మా ఇంటిని మేము చక్కబెట్టుకున్న ఆత్మానుసారంగా మా హృదయాలు మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.